నామస్మరణతో కర్నూలు జిల్లా మారుమోగిపోతోంది. జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రికి అందరూ కూడా శైవ క్షేత్రాలకు బారులు తీరారు. ముఖ్యంగా శైవ క్షేత్రాలకు నెలవైనటువంటి కర్నూలు జిల్లా మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. శ్రీగిరి పర్వతంలో శ్రీశైలానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా 41 రోజుల పాటు మండల దీక్షతో, అకుంఠిత దీక్షతో స్వామివారి మాల వేసుకొని ఇడుముడి సమర్పించేందుకు పెద్ద ఎత్తున శ్రీగిరికి తరలి వస్తున్నారు. పాదయాత్రగా సుమారు 50 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు దేవస్థానం వచ్చే యాత్రికుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా గత సంవత్సరానికి సంబంధించి, అంటే గతంలో నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. సో ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా రెక్టిఫై చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రము నల్లమల అంతా కూడా శోభాయమానంగా వెలుగొందుతోంది. నిన్న రాత్రి నుంచి కూడా విద్యుత్ దీపాలతో కొత్త శోభను శ్రీశైలం అలంకరించుకుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక శ్రీశైలమే కాకుండా మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా కొత్త శోభను అలంకరించుకున్నాయి. భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. చాలామంది శివస్వాములు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? అనంతపురం జిల్లా వచ్చాము. 41 రోజు దీక్ష చేసుకొని వచ్చాము స్వామి. ఎలా వచ్చారు? ఏమనిపిస్తోంది? శివరాత్రికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాల వేసుకొని వచ్చాము స్వామి. ఇక్కడికి పుణ్యక్షేత్రమని వచ్చాము స్వామి. మేము మార్కాపురం స్వామి, శ్రీశైలం వచ్చాము మాలలు వేసుకొని. ఇక అది వచ్చి 4 రోజులు అయింది స్వామి. వచ్చి దర్శనం అయిపోయింది, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి వచ్చాము స్వామి. మేము శ్రీకాకుళం కొత్తూరు మండలం. అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ ల్యాబొరేటరీస్ వచ్చే కొద్దిగా ప్రాబ్లం అయింది. మిగతా ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం కూడా బాగానే జరిగింది. అకామిడేషన్ అంతా బాగానే ఉంది. మొత్తానికి మాత్రము జ్యోతిర్లింగంలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠంలో మరొకటి అయినటువంటి ఈ మహాపుణ్యక్షేత్రాన్ని మహాశివరాత్రి రోజున దర్శిస్తే సకల పాపాలు కూడా పోయి ఖచ్చితంగా పుణ్యం వస్తుందని ప్రతి భక్తుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి శ్రీశైలం మల్లన్న దర్శిస్తే చాలు, మరుజన్మ ఉండదని పురాణాలు సైతం చెప్తోంది. శ్రీశైలం శ్రీకరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని పురాణాలు సైతం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి పర్వదినం రోజు మల్లికార్జునుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మరోపక్క ఈసారి శివస్వాముల సంఖ్య పెరిగింది. భారీ ఎత్తున 50 కిలోమీటర్స్ వరకు, అంటే ఆత్మకూరు వెంకటాపురం నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వస్తూ భ్రమరాంబ సమేత మల్లికార్జునుని దర్శించుకునేందుకు, ఆయనను దర్శించుకొని ఇడుముడి సమర్పించుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని భక్తులు చెప్తున్నా వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈరోజు ప్రత్యేకంగా శ్రీశైలంలో చెప్పుకోదగింది పాగా అలంకరణ. చీరాలకు చెందినటువంటి భక్తులు 365 రోజులు నిష్ఠ ఉంచి ప్రతిరోజు కూడా మూర చొప్పున ఆ పాగా అలంకరణకు సంబంధించిన వస్త్రాన్ని నేస్తారు. ఆ వస్త్రాన్ని ఈరోజు రాత్రి స్వామివారి పైన అలంకరిస్తారు. అది ఖచ్చితంగా దాన్ని చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరుకుంటారు. దానికి కూడా సకల ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV.